వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. పొద్దుటే గ్రైండర్ వేసాను, వాషింగ్ మిషన్ ఆన్ చేశాను, అన్నం కడిగి పెట్టేశానండి. అన్నం గిన్నెలో పైన గిన్నెలో బంగాళదుంపలు వేసి పెట్టాను, ఉడికితే రెండు అన్నంతో పాటు ఉడుకుతాయండి. ఇదిగోండి మధ్యాహ్నం స్నాక్స్కి బొబ్బర్లు, బ్రౌన్ అయ్యి కారం అని అంటారండి తమిళ్లో, బ్రౌన్ బొబ్బర్లు స్వీట్ కార్న్ ఉడికేసాను. పొద్దుట ఒక 5 వేసానండి పెసరట్టు. పెసలు నానబోసి కొంచెం మా బుడ్డోడికి అయితే అండి పచ్చిమిరకాయ అల్లం వేయను, ఉప్పు వేసి ఒక దోశ వేసి దాంట్లో కొంచెం శనగపప్పు, వేరుశనగపప్పు పొడి చేసండి, ఎల్లిపాయ జీలకర్ర వేస్తాను, లైట్గా ఉప్పు వేస్తాను, చిన్న ఎండుమిరపకాయని సగం కూడా గిల్లను, ఒక పావు ఎండుమిరపకాయ వేసి పొడి చేసి అది మిక్స్ బాటిల్లో పెట్టుకుంటాను. అది మిక్స్ చేసి వాటర్ వేసి మెల్లిమెల్లిగా పెడతా ఉంటా. మేమైతే అల్లం పచ్చిమిరకాయ వేసుకుంటాం. ఇదండి దీనికి శనగపప్పు కొబ్బరి పచ్చడి చేశాను. మధ్యాహ్నానికి బొబ్బర్లు కదండి. ఇదండి మనం వచ్చేది ఆఫీసులకు వెళ్ళినట్టు టైం చూసుకోవడం పరిగెడతం అయిపోయింది. మా బుడ్డాడు వచ్చేసాడు, 10 అయిపోయింది. మా అమ్మాయి ఆఫీస్కి వెళ్ళిపోయింది. తను ఆఫీస్కి వెళ్ళే ముందు నేను ఇవన్నీ ఎంత మ్యాక్సిమం అన్నీ రెడీ చేసేసుకుంటా అండి. ఇంకా బుడ్డోని నడితే పిల్లలండి 1000 కళ్ళతో చూడాలి, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు, అల్లరి పనులు లేకపోతే ప్రమాదాలు చేస్తూ ఉంటారు. దానికోసం అండి ఇదిగోండి మన తొట్టులో 2 స్పూన్లు మెంతులు నానబోసి ఒక వారం ముందు వేసానండి. తులసికోటలోనూ పక్కన ఒక పెయింట్ డబ్బాలు చిన్నది హోటల్లో టిఫిన్ డబ్బాలను వేసాను. చూసారా ఎంత వచ్చిందో. మనం కొంటే కూడా 30-40 రూపాయలకి రాదు. చక్కగా ఫ్రెష్గా ఆర్గానిక్గా పెంచాము. టీ పొడి వేసిన నీళ్ళు అవి వేసానండి. ఫ్రూట్స్ అన్నీ ఒక బాటిల్ వేసి ఆ వాటర్ వేసాను. చక్కగా నవనవలు ఆడుతుందండి. ఇప్పుడే తెంపుకొచ్చాను. ఇది కట్ చేసి దీంట్లో వేసేస్తాను. ఇంకా 2-3 టమాటాలు వేసి 2-3 పచ్చిమిరపకాయలు వేస్తాను, పసుపు కారం వేస్తాను. చిన్న గిన్నెలో చింతపండు పెట్టి ఇదండి మెంతికాయ పప్పు పొటాటో వేయప్పుడండి. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ అయ్యి కానిస్తాను. బుడ్డోడికి ఏమైనా పెట్టేసి పెసరట్టు అది పెట్టేసి నేను మందులు వేసుకోవాలి కదండి. ఏమైనా తిని మందులు వేసుకోవడం ఉరుకుల పరుకుల జీవితం అండి. ఏదేదండి టమాటాలు అవి కడిగి దాంట్లో ఈ ఆకుకూరని కడిగాను, కట్ చేసి వేసేస్తా. బొబ్బర్లు వేయండి బాగా తింటే షుగర్ పేషెంట్కి ఫైబరు. ఇలా మధ్యాహ్నప్పుడు శనగలు బొబ్బర్లు ఏదో ఒకటండి గింజలు వేస్తుంటే కొంచెం ఎనర్జీగా ఉంటుంది. మనం కార్బోహైడ్రేట్లు తగ్గించుకుని ప్రోటీన్స్ ఇస్తూ ఉండాలండి. అలా రోజు గుడ్లు ఉడికేస్తానండి. ఇవాళ కూడా ఉడికేసేసాను కదండి. టీ తాగలేదు. మజ్జిగలో ఉసిరికాయ అల్లం వేసుకుని తాగుతున్నాను 2 రోజుల నుంచి. బాగానే ఉంది, టేస్టీగానే ఉంది. కానీ టీ మీద ప్రాణాలు ఆగుతుంది. ఈరోజు టీ తాగుదామా మజ్జిగ తాగుదామా అనే ఆలోచనలో ఉన్నాను. ముందు పప్పు వేసి పొయ్యి మీద మూత పెట్టాను అనుకోండి, దాని పట్టుగా అది విజిల్ వేసేస్తుంది. నేను ఈలోపు బుడ్డోకి టిఫిన్ పెట్టేసి మధ్యాహ్నం తిరిగి పప్పు మెప్పి తాలిపేస్తాను. ఆ లోపు బంగాళదుంపలు కూడా ఉడికేస్తాయి. మనం చేసే పనులకి జీతాలు ఉండవండి, కానీ టెన్షన్ రెస్ట్ ఉండదు. పరుగులు నాకు అది చేయలేదు, నీకు ఇది చేయలేదు, ఇంకా పని చేస్తున్నావా, ఇంకా అది చేస్తున్నావా అనేవాళ్ళు ఎక్కువ అండి.